ఈరోజు మా తెలంగాణ రాష్ట్రానికి రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైన దండయాత్ర చేసి వచ్చినప్పుడు బ్రిటిష్ పాలన వ్యవస్థ అన్ని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్. అక్కడ ఆంధ్రప్రదేశ్ పైన బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో పడతా మా తెలంగాణ రాష్ట్రంకి రాకూడదని చెప్పి నిజాం నవాబు, వాస్తవంగా కూడా నిజాం నవాబు ఆనాడు ఆయన గొప్ప మనసు కలిగిన వ్యక్తి. ఎందుకొరకంటే మా దేశం పైన బ్రిటిష్ వాళ్ళు, ఎందుకంటే వేరే దేశస్తులు మన దేశం పైకి వచ్చినప్పుడు మన రాష్ట్రం పైన మనకి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఎంతవరకన్నా పన్ను వసూలు చేయడమే తప్ప ఇక్కడ ఉన్న వ్యవస్థని ఏ విధంగా ఉంది ఏమి అనేది వానికి తెలియదు. కాబట్టి రాష్ట్రం పైకి రాకుండా పన్ను చెల్లించి శిస్తు వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకు గడుతూ మన రాష్ట్రానికి రానియలేదు. రాష్ట్రంలో ఉండే దొరలు, భూస్వామ వ్యవస్థ కలిగిన వ్యక్తులు నిజాంకు తప్పుడు సందేశాలు ఇస్తూ ఇక్కడ అరాచకమైన వ్యవస్థని, కొందరి రజకారులని, కొందరిని దొంగల్ని అనువు చేసుకొని మా పైన అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దానిలో ముఖ్యంగా అప్పన్నపల్లి చిన్న చింతకుంట మండలు మహబూబ్నగర్ జిల్లాకు చెందింది. ఆ చిన్న చింతకుంట పక్కల అప్పంపల్లి అని ఉంటుంది. అప్పంపల్లిలో ఉన్న బెల్లం నాగన్న అనే వ్యక్తి గడి పైన దేశం జెండా ఎగరేసాడు. మూవ్వానెల జెండా ఎగరేస్తే ఆ రోజు రజక నవాబుకు తప్పుడు నివేదిక ఇచ్చి మా బెల్లం నాగని ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్ చేయమని షూటట్ ఆర్డర్ ఇస్తే ఇక్కడ రజకర్ల సైన్యం దిగింది. రజకర్ల సైన్యం అప్పన్నపల్లికి వచ్చింది. అప్పంపల్లిలో మర్రి చెట్టు దగ్గర వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు మీటింగ్లో మాట్లాడుకుంటుంటే 11 మందిని అతి ఘోరంగా కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తూర్పు కమాను మహబూబ్నగర్కు 4 కమాన్లు ఉండే. 4 కమాన్ల మిగతా కమాన్లు 3 కమాన్లు కాలగర్భంలో కలిసి అనే వ్యక్తి జెండా ఎగరేయడం జరిగింది. ఆయనను కూడా రజకారులు తీసుకుపోయి కొట్టడం జరిగింది. ఇట్లా చరిత్ర గార్లపాడ అని ఉంటుంది. మా మహబూబ్నగర్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో గార్లపాడ అనే ఊర్లో. ఎందుకంటే ఆ చరిత్ర మా నాన్నమ్మ కళ్ళకు కట్టినట్లు వాళ్ళు చూసిండ్రు. కళ్ళకు కట్టినట్లు వాళ్ళని ఆడపిల్లలందరినీ వివస్త్రాలను చేసి దానికి మూల కారణము రాంపురం దొరోళ్ళు. వాళ్ళ ఒక కుటుంబము, కనీసము వాళ్ళ కుటుంబంలో ఎవరు లేకుండా వాళ్ళ వంశం అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే వ్యక్తులు ఎవడెవడైతే దానికి పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోయినవి. ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆనాడు కూడా ప్రత్యేకత, ఈనాడు కూడా ప్రత్యేకత. ఆ రోజు మాట్లాడే భాషగా ఉంది. ఆ రోజు కూడా పొందుపరిచిండ్రు. ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోవచ్చు అనుకుంటే విడిపోవచ్చు అనే అదే విధంగానే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విలీనమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలంటే 1200 మంది మా ఉద్యమకారులు బలైతేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడైనా చరిత్రలో ఉద్యమకారులే బలైతున్నారు. ఇది ఒక్కటి మీరు ఆలోచన చేయాలి. ఉద్యమకారులు లేకపోతే చరిత్ర అనేది ఉండదు. చరిత్ర ఉండాలి, స్థిరస్థాయిగా ఉండాలంటే మా ఉద్యమకారులు ఉండాలని గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై భారత్.